నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాస గోచార ఫలితాలు ధను రాశి వారికి. ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలైతే ధనుసు రాశి నుండి 3వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. ఈ మాసం అంతా 4లో తిరోగమనంలో ఉండి శని సంచారం చేస్తున్నాడు. సప్తమమైన మిథున రాశిలో గురువు సంచారం చేస్తాడు ఈ మాసమంతా. అయితే శుక్రుడు కూడా 7లో 20 వరకు సంచరించి 21 నుండి అష్టమంలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా. ఇక అష్టమంలో బుధుడు కూడా 30 వరకు సంచారం చేస్తాడు. 31న సింహరాశిలో ప్రవేశిస్తాడు. అయితే అష్టమంలో బుధుడు 10 వరకు తిరోగమనంలో ఉండి 11 నుండి స్ట్రైట్ అవుతాడు. సూర్యునికి దగ్గరగా రావటం మూలంగా 16 వరకు కూడా అస్తంగతం చెంది సంచారం చేస్తాడు. ఇక 17 నుండి ఫ్రీ అవుతాడనమాట 30వ తారీఖు వరకు. అయితే అష్టమంలోనే రవి కూడా 16 వరకు సంచారం చేస్తాడు. 17 నుండి నవమంలో సింహరాశిలో ప్రవేశిస్తాడు. మాసాంతం వరకు అక్కడే సంచారం చేస్తాడు. ఇక నవమంలోనే సింహరాశిలోనే కేతువు కూడా ఈ మాసమంతా అక్కడే సంచారం చేస్తాడు. ఇక 10లో కన్యా రాశిలో కుజుడు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కూడా. ఇవి గ్రహాల స్థితిగతులు ఈ ఆగస్టు మాసంలో. అయితే అనుకూలంగా ఉండే గ్రహాలు రాహు, గురు, 21 నుండి శుక్రుడు, బుధుడు, కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తారు అనేది సూచిస్తుంది. ఇక శని పూర్తిగా, శుక్రుడు 20 వరకు, రవి, కేతు మిశ్రమంగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే శని తిరోగమనంలో ఉండటం మూలంగా 4 నుండి 3ని కూడా చూడటం జరుగుతుంది. ఏదో 1-2 విషయాలకి ఆ విషయాలకి అంటే గతించిన విషయాలలో ఏమైనా ఉంటే వాటిని సరిచేయటానికి వెనక్కి తిరిగి చూడటం జరుగుతుంది. కాబట్టి 3లో ఏదన్నా ఒక విషయానికి ఫలితం మంచిగా ఉండొచ్చు. రవి, కేతు మిశ్రమంగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ మిశ్రమంగా ఉన్ని శని, శుక్రుడు, రవి, కేతు వీరందరూ కూడా ప్రతికూలంగా ఉన్నారు మేజర్గా. కొన్ని విషయాలకి సగటుకుంటే కూడా కొంచెం తక్కువగానే ఫలితాలు ఉండొచ్చు అనేది వీటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా అంచనా మాత్రం ఈ గోచార ఫలితాలు. అయితే వ్యాపార స్థాన అధిపతి బుధుడు ఈ మాసంలో ఎక్కువగా అష్టమంలో స్థితికి వ్యాపారంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు అనేది సూచిస్తుంది. కొత్తగా పెట్టే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వ్యాపారాలు అయితే కనుక నిర్వహించడంలో వాటిల్లో విజయం సాధించవచ్చు. ఇక ఈ నెల మొదటి అర్ధభాగంలో అంటే మొదటి 15 రోజుల్లో కూడా 16 వరకు కూడా కెరీర్ లేదా ఆస్తి విషయాలకు సంబంధించిన అడ్డంకులు, జాప్యాలు ఉండొచ్చని సూచిస్తున్నాయి. ఈ విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తోబుట్టువుల నుండి మోసం లేదా ద్రోహం జరిగే అవకాశం ఉందని కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే నెల చివరి భాగంలో మెరుగుదలలు మరియు సానుకూల పరిణామాలు ఉండొచ్చు అనేది గ్రహ గోచారం సూచిస్తోంది. అయితే కొన్నిసార్లు పని లేదా విశ్రాంతి కోసం దూర ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా నెల చివరి భాగంలో ప్రశాంతంగా ఉండటం, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, అవసరమైనప్పుడు శ్రేయోభిలాషుల నుండి సలహా పొందడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయాలని గమనింపులో పెట్టుకోవాలి. ఆస్తి లేదా కుటుంబ విషయాలకి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవ్వచ్చు ఈ మాసంలో. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకి ఆగస్టు నెల వీరికి సాధారణంగా మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా దృష్టిని ఎక్కువ సమయం ఆ అంశంపైనే ఆలోచించడంపైనే కేంద్రీకరిస్తారు. కాబట్టి వీళ్ళు చదువు మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. వివాదాలకి దూరంగా ఉండాలి. చదువుపై దృష్టి పెట్టాలి. ఇది ప్రాథమిక మరియు ఉన్నత విద్యార్థుల గురించి అయినా రెండింటి విషయాలకి కూడా గోచారంలో మెరుగైన ఫలితాలే పొందొచ్చు అనేది
ఒక మాదిరిగా చెప్పచ్చు. అంత ఇదిగా లేవు. కాకపోతే వీళ్ళ వలన గొడవలు తగాదాలు ఇంటి మీదకి వచ్చే అవకాశాలు, స్కూళ్ళల్లో కూడా తోటి విద్యార్థులతో వివాదాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చదువు మీద ధ్యాస తగ్గుతుంది. వివాదాలకు దూరం ఉండాలి. ఈ విషయాల్లో విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇక వీరి ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్టయితే కనుక ఈ నెలలో 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు స్థానం అంత అనుకూలంగా లేదు ఈ విషయాలకి. అదే అన్నమాట, ప్రేమికులకి అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో. వివాదాలకి అపార్థాలకి దూరం అవటానికి కూడా ఆస్కారం కొంచెం కనిపిస్తుంది. ఈ మాసంలో ఆస్తి వాహన కొనుగోళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 2వ అర్ధ భాగంలో వాహన కొనుగోలుకి అవకాశాలు రావచ్చు. ఆస్తి కొనుగోలుకి కూడా అవకాశాలు రావచ్చు. ఇక ఆర్థిక విషయాల గురించి ఈ మాసంలో లాభస్థానాధిపతి అయిన శుక్రుడు స్థానం ఆగస్టు 21 వరకు సగటు స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆర్థిక గ్రాఫ్ హెచ్చుతగ్గులుగా ఉంటుంది ఆ కాలంలో. అయితే గత పెట్టుబడుల నుండి రాబడిని ఆశించవచ్చు. వాటి నుంచి కొంచెం ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల నుండి, కానీ స్ట్రైట్ అవే అయితే గనక కనిపించటం లేదు. అష్టమంలో బుధుడు తిరోగమనం, అస్తంగతంకి బిల్స్ చెల్లింపులు, బీమా క్లెయిమ్స్, పన్ను సంబంధిత సమస్యలు రావడంలో జాప్యాలు జరగవచ్చు. ఈ విషయాల్లో కొంచెం ఆలస్యాలు జరగవచ్చు. ఎందుకంటే బుధుడు సరిగా లేడు కాబట్టి స్థితి. అదే కాదు, జీవిత భాగస్వామి నుండి వచ్చే ఆదాయం లేదా పెట్టుబడులు కూడా తాత్కాలికంగా ఆటంకాలు ఎదుర్కోవచ్చు అనేది. భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ అయితే కనుక భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ ఆదాయం లేదా పెట్టుబడులు కూడా తాత్కాలికంగా ఆటంకాలు వచ్చేది కనిపిస్తుంది. ఇక మాసం 2వ అర్ధ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. సూర్యుడు ఎప్పుడైతే 9వ స్థానానికి వస్తాడో అప్పుడు కొంచెం పర్వాలేదు అనేది చెప్పచ్చు. కన్యారాశిలో కుజుడు మీ ఆర్థిక నిర్వహణకు క్రమశిక్షణ తీసుకురావచ్చు. ఇక 10లో కుజుడు కూడా మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది 2వ అర్ధ భాగంలో. అయితే ముఖ్యమైన నిర్ణయాలు చేసే ముందు ఆర్థిక పరంగా సలహా సంప్రదింపులు తీసుకోవడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఈ మాసంలో ఆగస్టు మాసంలో ఈ ధనురాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. చిన్నపాటి సమస్యలకి కారణంగా మూత్రానికి సంబంధించిన సమస్య, ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవచ్చు అనేది తప్ప ఏ పెద్ద సమస్య కూడా ఎక్కువ కాలం ఉండదు అనేది సూచిస్తుంది. చిన్న సమస్యలే. అయితే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. పంచమాధిపతి కుజుడు 10లో ఉండటం మూలంగా. ఇక శుభాశుభ ఫలితాలకి ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటంటే కనుక శనికి పరిహారాలు, రాహుకేతువులకి పరిహారాలు, లేదా దుర్గామాత గణపతి ఆరాధనలు, విష్ణు పూజలు, కుజునికి స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ మాసంలో వీరు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కొన్ని ప్రతికూలతలకి మంచి పాజిటివ్ వైబ్స్కి అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.